కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎన్జీఓ కాలనీ నుంచి ప్రదర్శనగా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వరకు నిర్వహించి మహాధర్నా చేపట్టి అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏఓకి వినతి పత్రం సమర్పించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నేడు కేంద్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని ఈరోజు రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కడప జిల్లా బద్వేలు పట్టణంలో కూడా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా ఉమ్మడిగా ఈరోజు కార్మిక ప్రజా ప్రదర్శనని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు 11 సంవత్సరాల బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 44 రకాల కార్మికుల చట్టాలని ఈరోజు శతకోటీశ్వరులుగా ఉన్నటువంటి సంపన్నులకి ఈరోజు ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో కార్మిక చట్టాలని మార్పు చేసి 4 లేబర్ కోడ్లని ప్రవేశపెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏవైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారో ఆ 4 లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాన్ని సవరించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈరోజు గత 11 సంవత్సరాలుగా వేతనాలు సవరించినటువంటి పరిస్థితి దేశంలో లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈరోజు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం తీర్పులు చెప్పినప్పటికీ ఆ తీర్పుల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తుంగలో తొక్కినటువంటి పరిస్థితి మన దేశంలో కనిపిస్తోంది. అట్లాగే ఈరోజు ఒక కుటుంబం బ్రతకాలంటే ఈరోజు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డాక్టర్ ఆక్రాయుడు ఫార్ములా చెప్తా ఉన్నా ఈరోజు కనీస వేతనాలు అమలు చేసినటువంటి పరిస్థితి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేదు. అట్లాగే ఈరోజు ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఈరోజు కనీస వేతనాలు అమలు చేయడంలా, గ్రాట్యుటీ ఇవ్వడంలా, అట్లాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి 12వ పే కమిషన్ని ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. సిపిఎస్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అట్లాగే ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకి పెంచాలని, అట్లాగే పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పని గంటలను కూడా పెంపుదల చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పాత పద్ధతిలోనే 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, ఇతరత్ర సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున రైతాంగం, కార్మికులు, కర్షకులు ఈ బీజేపీ ప్రభుత్వం పైన సమర శంఖారావాన్ని పూరిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కనువిప్పు కలిగించుకోవాలా, కార్మికుల, కర్షకుల, రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలా. లేని పక్షంలో రానున్నటువంటి కాలంలో దీర్ఘకాలిక సమ్మె పోరాటాలకు కూడా కార్మికులు, కర్షకులు వెనుకాడబోరని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.